భారత్ పాక్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. ఈ దాడుల సమయంలో భారత్పై ప్రత్యక్షంగా పాక్కు మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్బైజాన్ దేశాల చర్యలపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్కు డ్రోన్లు, మిస్సైళ్లతో సహాయపడడం, యుద్ధ నౌకల ద్వారా మౌలిక మద్దతు అందించడంతో టర్కీ వైఖరిపై మండిపడుతున్నారు. విపత్తుల్లో ఇండియా చేసిన సహాయాన్ని మరిచి ఇప్పుడు శత్రువులకు మద్దతు ఇవ్వడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ వ్యాప్తంగా బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అనే ఉద్యమం ఉధృతంగా మారింది. ట్విట్టర్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లక్షలాది పోస్టులు వైరల్ అయ్యాయి. టర్కీ వస్తువులను వినియోగించకూడదనే అభిప్రాయం తీవ్రంగా ప్రచారం అవుతుంది. ఇందులో భాగంగా టర్కీ టూరిజం మీద కూడా ప్రభావం పడింది. భారత్ నుంచి ఏటా వేల మంది టర్కీ పర్యటనకు వెళ్తుంటారు. కానీ ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లోనే టూరిజం బుకింగ్స్ 60% వరకు క్యాన్సిలేషన్స్ నమోదైంది. టర్కీ వ్యాపార సంబంధాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తుంది. భారత్ టర్కీ నుంచి దిగుమతి చేసుకునే మార్బల్స్, అలంకరణ సామాగ్రి, డ్రై ఫ్రూట్స్, ఫర్నిచర్, సిల్క్ లెనిన్, యాపిల్స్, కార్పెట్స్ వంటి వస్తువులపై డిమాండ్ తగ్గుతుంది. టర్కీ నుంచి దిగుమతులు ఆగిపోతే ఈ వస్తువుల ధరలు దేశీయంగా భారీగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో స్వదేశీ పరిశ్రమలకు ఇది ఓ అవకాశంగా మారొచ్చనేది నిపుణుల అభిప్రాయం. టర్కీ, అజర్బైజాన్లకు ప్రత్యామ్నాయంగా భారతీయ పర్యాటకులు ఇప్పుడు జార్జియా, సెర్బియా, గ్రీస్, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.